అనకాపల్లి బెల్లానికి ఎంత ఫేమస్సో మరి ఇక్కడ రాజకీయాలు కూడా అంత హాట్గా సాగుతుంటాయి. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒంటిగంట ఆ ప్రాంతంలో వచ్చిన పర్సంటేజ్ 26.75% ఇక్కడ పోలైంది. అంటే ఏజెన్సీ ప్రాంతానికి మైదాన ప్రాంతాలకి 3% ఇక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇంత తక్కువ పోల్ అవడానికి కారణాలు ఏంటి? ఒక పక్క ఎండలు అధికంగా ఉన్న అంశం ఒకటైతే, అయితే సీమ ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు అని, అక్కడ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగానే ఉన్నది. నిన్న వర్షం రావడం ఇవన్నీ కూడా అక్కడ ఓటర్లు ఉత్సాహంగా వెళ్ళి ఓటు వేయడానికి సహకరించింది అని. కానీ అనకాపల్లి, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో చూస్తే కాస్త ఆందోళనకరంగానే ఉంది. పోల్ స్టార్ట్ అయ్యి సుమారు 7 గంటలు అవుతున్నా ఇంకా 26.7% అంటే మరొక 5 గంటల్లో ఎంత ఓటు శాతం వచ్చే అవకాశం ఉందని చెప్పి నాయకులు అంచనా వేస్తున్నారు. అంటే కొన్ని పరిస్థితుల్లో నియోజకవర్గాల్లోని పోల్ శాతం పెరిగితే ఒకరికి ప్లస్ అవుతుంది, పోల్ శాతం తగ్గితే ఒకరికి మైనస్ అవుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ పోల్ శాతాన్ని మనం చూస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, ఎవరి గణాంకాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, ఇది మాకే మంచిది అని చెప్పి భావించే పరిస్థితి ఉంటుంది. కానీ ఓటర్ నాడిని ఈసారి ఎన్నికలో ఎవరో పసిగట్టలేని పరిస్థితి స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అనకాపల్లి 26.75%. నెక్స్ట్